దేవుడు మన దేశాన్ని స్వస్థపరుస్తానన్నారు. అంటే వారి దేశమును స్వస్థపరచెదను అన్నారు. అంటే దేవుడు మన దేశాన్ని ఎందుకు స్వస్థపరచాలి? ఎప్పుడు స్వస్థపరుస్తారు? స్వస్థపరచబడడానికి ఏం చేయాలి? దేవుడే మన దేశాన్ని ఎందుకు స్వస్థపరుస్తారు? ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, వారి దేశమును స్వస్థపరిచెదను. రెండో దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. అంటే మన దేశాన్ని ఆరోగ్యకరంగా ఉంచాలంటే, అంటే మన దేశాన్ని స్వస్థపరచు దేశముగా మన దేశం ఉండాలి అంటే దేవుడు ఏమేం చేయమన్నారు? ఎందుకు స్వస్థపరుస్తారు? అయితే మనం ఏం చెయ్యాలి? అంటే నా పేరు పెట్టబడిన నా జనులు అంటే దేవుణ్ణి ఎవరైతే విశ్వసించారో, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే నమ్ముకున్నారో, అంటే క్రైస్తవులు, అంటే క్రీస్తుని ధరించిన వారు, క్రీస్తు పేరును ధరించిన వారు, క్రీస్తును ధరించిన వారు క్రైస్తవులు. ఆయన పేరు పెట్టుకున్న మనము, అంటే ఒక విశ్వాసులుగా మనల్ని మనం తగ్గించుకొని, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, అంటే ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి, అంటే ఆదికాండంలో అబ్రహాం గారు తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశారు. దేని కొరకు? సొదొమ గొమొర్రా దేశం కొరకు. అయితే ఎలా ప్రార్థన చేశాడు? ప్రభువా, నేను దుమ్ముని, ధూళిని, దయచేసి నన్ను క్షమించు, మరలా మాట్లాడుతున్నా నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డాడు. పదే 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 ప్రార్థన చేశారు. లోతు గారి కొరకు, ఆ దేశం కొరకు, అక్కడున్న జనం కొరకు ప్రార్థన చేశారు. 50 మంది నీతిమంతులుంటే ఒక దేశాన్ని పాడు చేస్తావా అని అడిగారు. అలాగా తగ్గించుకుంటూ అయ్యా ప్రభువా, నేను దుమ్మును, ధూళిని నీ సన్నిధిలో మాట్లాడడానికి తెగించాను అని తన యొక్క బంధువుల కొరకు, లోతు గారి కొరకు ప్రార్థన చేశారు. ఆ దేశం స్వస్థపరచబడుటకు ప్రార్థన చేశారు. అలాగా తగ్గించుకొని మనం కూడా ప్రార్థన చేస్తే, మనం కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి వెదికితే, అంత మాత్రమే కాకుండా తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, అంటే క్రైస్తవులు తమ చెడు మార్గాలను విడిచిన ఎడల, క్రైస్తవులని పేరు చెప్పుకుంటున్నాం, కానీ దేవునిలాగా పోలికలో నడుచుకుంటున్నామా? దేవుని పోలి జీవిస్తున్నామా? అలాగే మన కుటుంబంలో ఒక యజమానులుగా అయినా, ఒక యజమానురాలుడిగా అయినా, బిడ్డలుగా అయినా, తండ్రిగా అయినా, తల్లిగా అయినా మనం నెరవేర్చే కర్తవ్యం మనం నెరవేరుస్తున్నామా? కుటుంబంలో మనమే ఒక అడ్డురాయిగా ఉన్నామా? మనమే అసమాధానాన్ని కలుగజేసే వారిలాగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం తగ్గించుకొని, ప్రార్థన చేసి, దేవుణ్ణి వెతికి, చెడు మార్గాలను విడిచిన ఎడల, దేవుడంట ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను. ఎప్పుడు? మన చెడు మార్గాలను విడిచిపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మన పాపములను, అనగా మన తోటి వారి పాపమును, మన దేశంలో ఉన్న వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను అన్నారు. అంటే ఇప్పుడు మన దేశాన్ని స్వస్థపరచబడడానికి, మన దేశానికి రక్షణ కలగడానికి, శత్రు దేశాల నుంచి రక్షణ కలగడానికి, మిత్రు దేశాల నుంచి స్నేహం అభివృద్ధి చెందడానికి ఎవరి చేతుల్లో ఉంది? నిజమైన క్రైస్తవుల చేతిలో ఉంది. నిజమైన ప్రార్థనా పరుల చేతిలో ఉంది. కాబట్టి మనం ఒక క్రైస్తవుడుగా దేవుడు మనల్ని భూమి మీదకి సజీవులుగా ఉంచడానికి కారణం ఏంటి అంటే, మన ఊరు, మన వాడకట్టు, మన రాష్ట్రము, మన వాడ, మన యొక్క ఊరు, అలాగే తోటి రాష్ట్రాలు, మన దేశము కొరకు ప్రార్థన చేస్తే, మన రాజ్యాంగ వ్యవస్థ కొరకు, మన న్యాయ వ్యవస్థ కొరకు, మన రక్షణ దళము కొరకు, మన నేవీ వ్యవస్థ కొరకు, ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మన దేశాన్ని స్వస్థపరుస్తారు. కాబట్టి మనము, నువ్వు, నేను, మరి మన కుటుంబములు దేశం యొక్క రుణం తీర్చుకోవడానికి, దేశాన్ని కాపాడుకోవడానికి, మరి దేశం కొరకు మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయగలిగితే మన దేశంలో న్యాయం జరుగుతూ, రక్షణ దళం దృఢంగా ఉండటానికి, ఆర్మీ వ్యవస్థ, నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ దృఢమైనవిగా తయారు కావడానికి ప్రతి క్రైస్తవుడి యొక్క ప్రార్థన అవసరం. అట్టి ప్రార్థనను దేవుడు విని మన దేశాన్ని స్వస్థపరచాలంటే ప్రతి కుటుంబం మన దేశం కొరకు ప్రార్థన చేయగలిగితే మన దేశము
సురక్షితంగా ఉంటుంది. శత్రు దేశాల మధ్యలో మన దేశాన్ని దేవుడు కిరీటంగా ఉంచుతాడు. ఇట్టి కృప మన దేశానికి, మన కుటుంబాలకి, మన ఇరుగు పొరుగు వారికి, మన వాడకట్టుకి, మన రాష్ట్రాలకి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.